ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. హిందూ ఛానల్ తరపు నుంచి, శ్రీపాద ఛానల్ తరపు నుంచి గవ్వలేసి చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. ఈ నూతన సంవత్సరం వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. మొదటిసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. మాత్రం తులారాశి వారికి అద్భుతమైన యోగం నడుస్తుందండి. వారి జాతకంలో మాత్రం వారు ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో వారైనా కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల్లో, విద్యారంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యారంగంలో ఆటంకాలు ఉండి మాత్రం ఆగిన వారికి మాత్రం తప్పకుండా మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య రంగంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రం జూనియర్ డాక్టర్లు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే మాత్రం రక్షణ రంగంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆగిన ఉద్యోగాలు కూడా మాత్రం వారికి అందే అవకాశాలు ఉన్నాయండి. అలాగే నూతన ప్రభుత్వం నుంచి వారికి మంచి మద్దతు లభించే అవకాశం ఉన్నది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అన్ని రకాల వారికి కూడా చాలా వరకు మాత్రం ఉద్యోగంలో మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది వీరికి 12 నెలలు మాత్రం 9 నెలలు అద్భుతంగా ఉంటుందండి. 3 నెలలు ఇబ్బంది ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మొదటి 3 నెలలు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందండి. ఆ తర్వాత 9 నెలలు మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉందండి. వీరి మీద విపరీతమైన నరదిష్టి ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా పగడం రాయి ధరించడం, వజ్రం రాయి ధరించడం, అలాగే నల్లని స్టోన్ ధరించడం చాలా మంచిది. వీరికి వెండి బంగారం కలిసి రాదండి. వేరే ఏ వస్తువు అయినా కలిసి వస్తుంది. వీరికి పంచలోహం కలిసి వస్తుందండి. వీరికి లక్కీ నెంబర్ 9, 3, 6 వస్తుందండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం తులారాశి వారికి విశాఖ నక్షత్రం వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం 3 కలిసి వస్తుందండి. కానీ మాత్రం చిత్రా నక్షత్రం వారికి 6వ లక్కీ నెంబర్ కలిసి వస్తుందండి. అలాగే వీరి జాతకంలో స్వాతి నక్షత్రం వారికి మాత్రం 9వ నంబర్ కలిసి వస్తుందండి. మంగళవారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి. ఆల్రెడీ వివాహమై దూరమైన వాళ్ళు దగ్గరయ్యే అవకాశం ఉంది, లేదా ఇంకొక కళ్యాణం అయ్యే అవకాశం ఉంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునేవారు పెద్దల్ని ఒప్పించి తప్పకుండా చేసుకుంటారండి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారైతే తప్పకుండా మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని చికాకులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. రాహు మంచిగా ఉన్నాడండి వీరికి. రాహు మంచిగా ఉన్నందువలన మాత్రం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బెజవాడ కనకదుర్గమ్మను పూజ చేయడం కానీ, రేణుక ఎల్లమ్మని పూజ చేయడం కానీ, రాజరాజేశ్వరి దేవతను పూజ చేయడం కానీ, కులదేవతను పూజ చేయడం కానీ, మైసమ్మని పూజ చేయడం కానీ, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నల్ల పూజమ్మను పూజ చేయడం కానీ, అలాగే మాత్రం రేణుక ఎల్లమ్మని పూజ చేయడం కానీ, అలాగే తుల్యాపూర్ భవాని పూజ చేయడం, సంతోషమాత పూజ చేయడం, మహాలక్ష్మి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా బెజవాడ కనకదుర్గ నవదుర్గ దేవతకు పూజ చేయడం మంచిదండి. ముఖ్యంగా శుక్రవారం రోజు రాహుకాలం ఘడియలో పూజ చేయాలండి. స్త్రీలైన పురుషులైన వీరి మీద ఉన్న చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. కళాకారులకు కలిసి వస్తుంది. క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారుల్లో మాత్రం నటులు, సంగీత కళాకారులు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు, వర్ధమాన కళాకారులకు గొప్ప అవకాశాలు వస్తాయి. వారికి గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం మంచి ఫలితాలు కలిసి వస్తాయి. నటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, నేపథ్య సంగీతం చేస్తున్నవారు కావచ్చు. కానీ మాత్రం ముఖ్యంగా నిర్మాతల, డైరెక్టర్లకు మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం చాలా వరకు మంచి అవార్డులు, రివార్డులు లభించే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రేమ వివాహం అనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుస్తాయి. కానండి అటు 7 తరాలు ఇటు 7 తరాలు మంచిగా ఉండాలంటే పెద్దలతో ప్రకారం చేసుకోవడం మంచిది.
వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా గోమాతకు పూజ చేయడం, దుర్గమాతకు పూజ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం మంచిది. వివాహ విషయంలో దోషాలు, చిక్కలు, దరిద్ర బాధలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం, రాహుకేతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి పేరు మీద పంచమ స్థానం నుంచి దాటి 6వ స్థానంలో శని రాబోతుంది కాబట్టి 2024 సంవత్సరం చాలా వరకు కీలకమైన సంవత్సరం. రాజకీయ నాయకులు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలిస్తే 5 గవ్వలు పడ్డాయండి. తులారాశి తూకం తూగినట్టే ఉంటారండి. సామాన్యంగా వీరు వ్యాపారం చేయరు, చేస్తే మాత్రం తిరుగు ఉండదు. వీరు ఒక్కరి గురించి ఆలోచించరు, పబ్లిక్ గురించి ఆలోచిస్తారు, ప్రజల గురించి ఆలోచిస్తారు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు, స్నేహితుల గురించి ఆలోచిస్తారు, సన్నిహితుల గురించి ఆలోచిస్తారు. వీరికి స్త్రీ సహకారం ఎక్కువ ఉంటుంది. తల్లి కానీ, భార్య కానీ, స్నేహితురాలు కానీ, ప్రియురాలు కానీ, సన్నిహితులు కానీ, లేదా అక్క చెల్లెలు కానీ, అత్త తరపు వాళ్ళు కానీ, తల్లి తరపు వాళ్ళు కానీ సహకారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కన్న బిడ్డల నుంచి కూడా అదృష్టం ఉంటుంది. వీరి జాతక బలానికి వివాహ విషయంలో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకాన్ని కంప్యూటర్ రంగం ఉన్నవారికి కలిసి వస్తుందండి. షేర్ మార్కెట్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. ఖగోళ శాస్త్రం నడుస్తున్న వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం కరెక్ట్ రాష్ట్రపరంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి తిరుగు ఉండదండి. ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్లు లభించే అవకాశం ఉంది. అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం బదిలీ కోరుకునే వారికి బదిలీలు లభిస్తాయి. కానీ ప్రమోషన్ పొందాలనుకునే వారికి తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది. కానీ కేంద్ర పరంగా మాత్రం చాలా వరకు కష్టం వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, కళ్యాణ విషయంలో, కానీ ప్రాణ విషయంలో, ఆరోగ్య విషయంలో, పర్సనల్ లైఫ్లో చిక్కులు చికాకులు చాలా ఇతిబాధలు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వరకు తిరుగు ఉండదు. కానీ మాత్రం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఉన్న వరకు గృహ నిర్మాణం విషయంలో కలిసి వస్తుంది. మొత్తానికి వీరి జాతకానికి 75% జ్యోతిష బలం మంచిగా ఉన్నదండి. తులారాశి వారి జాతక బలానికి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేయటం, అలాగే విఘ్నేశ్వరుని దర్శనం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం, బెజవాడ కనకదుర్గమ్మకు పూజ చేయడం చాలా మంచిది. గవ్వలు అయితే మొత్తం గవ్వలు వీరి పేరు మీద పడ్డాయి. 13 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.